అవర్ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్లాస్ ఏంటంటే క్లాక్స్, గడియారాలు. చూసుకున్నట్లయితే ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే క్లాక్స్, వీటిని తెలుగులో గడియారాలు అంటారు. చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఒక రకంగా ఇంపార్టెంట్. దీని నుండి మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. కంపల్సరీగా 1 or 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రైల్వేలో 5 డిజిట్ వరకు కూడా కట్ ఆఫ్ అనేది తీస్తారు, 0.00001. కాబట్టి మనకి ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్. చూసుకున్నట్లయితే ఇప్పుడు క్లాక్స్ విషయానికి వచ్చినట్లయితే గడియారాల్లో లెక్కలు అనేవి మొత్తంగా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ను మించి క్లాక్స్ నుండి మనకి లెక్కలు అనేవి అడగరు. ఆ 3 టైప్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆ 3 టైప్స్ గురించి మనం ఇంకో క్లాస్లో తెలుసుకుందాం. ఆ 3 టైప్స్ని దాటి మనకి ఏ రైల్వే ఎగ్జామ్స్లో కానీ, మరి ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ, మరి ఏ స్టేట్ ఎగ్జామ్స్లో కానీ ఈ క్లాక్స్ నుండి, ఆ 3 టైప్స్ నుండి బయటికి వెళ్ళడం జరగదు. చూసుకున్నట్లయితే క్లాస్ని చూసినట్లయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చూసుకున్నట్లయితే మనం క్లాస్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే గడియారాలుని మనం ఏ విధంగా చూసుకోవచ్చు. గడియారాలు మొత్తం మనం 12 గంటలు ఉంటాయి. అసలు ఈ గడియారాల్లో ఎలా తీసుకోవడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి భూమి విషయానికి వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే భూమి అనేది 360 డిగ్రీలను కలిగి ఉంటుంది. అదేవిధంగా భూమి అనేది తన చుట్టూ తాను తిరగటానికి మొత్తంగా 24 గంటలు పడుతుంది. చూసుకున్నట్లయితే భూమి మొత్తంగా 360 డిగ్రీలను కలిగి ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలను తీసుకోవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ 24 గంటల్లో మనకి 12 గంటలు పగలు, మరొక 12 గంటలు రాత్రి అనేది కలిగి ఉంటుంది. 12 గంటల పగలు, 12 గంటలు రాత్రి అనేది కలిగి ఉంటుంది. చూసుకున్నట్లయితే మనం గడియారం చూసుకున్నట్లయితే గడియారం అనేది ఇలా ఉంటుంది. మనకి గడియారంలో మొత్తంగా 12 భాగాలు మాత్రమే ఉంటాయి. ఈ 12 భాగాన్ని మనం 0 అని కూడా అంటాము. 1, చూసుకున్నట్లయితే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, చూసుకున్నట్లయితే 11, 12. ఈ విధంగా గడియారం అనేది ఉంటుంది. చూసుకున్నట్లయితే గడియారంలో ఎప్పుడు కూడా 24 గంటలను తీసుకోలేదు. కేవలం చూసుకున్నట్లయితే 12 గంటలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అనేది ఉండటం వల్ల. చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ విధంగా మనకి 12 గంటల పగలు, 12 గంటలు రాత్రి అనేది ఉంటుంది. చూసుకున్నట్లయితే భూమి అనేది మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. ప్రతి గంటకు కూడా భూమి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది చూసుకున్నట్లయితే ప్రతి గంటకి భూమి అనేది ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది. 24 గంటలను చూసుకున్నట్లయితే మనకి 4 ఆరులు 24, 4 9లు చూసుకున్నట్లయితే 4 6 24, 4 9 36, 6 1 6 15. మొత్తంగా 24 గంటల విషయాన్ని చూసుకున్నట్లయితే 24 గంటలను చూసుకున్నట్లయితే భూమి అనేది ప్రతి గంటకు కూడా 15 డిగ్రీలను తిరుగుతుంది. అదేవిధంగా మన గడియారం విషయానికి వచ్చినట్లయితే మామూలుగా మన జీకే విషయానికి వచ్చినట్లయితే భూమి అనేది ప్రతి గంటకు కూడా 24 గంటలను బేస్ చేసుకుని మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, 24 గంటలను బేస్ చేసుకుని భూమి అనేది గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 15 డిగ్రీలు. అదేవిధంగా గడియారాన్ని బేస్ చేసుకుని ప్రతి గంటకి భూమి అనేది ఎన్ని డిగ్రీలను తిరుగుతుందంటే చూసుకున్నట్లయితే మొత్తం 24 గంటలు కదా, మనకి గడియారం ఉండేది 12 గంటలు కాబట్టి 12 రోజులు అంటే గంటకి 12 రోజులు 24 భాగాలు చేసుకున్నాం. ఒక్కొక్క గంటకి 15 డిగ్రీలు కాబట్టి
మొత్తంగా 30 degrees తిరుగుతుంది గడియారాన్ని బేస్ చేసుకుని భూమి అనేది గంటకు గడియారాన్ని బేస్ చేసుకుని భూమి అనేది గంటకు 30 degreesలను తిరుగుతుంది. అదేవిధంగా మామూలుగా మనకి విశ్వం బేస్ చేసుకుని 24 గంటలను బేస్ చేసుకుని భూమి గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 15 degrees. గడియారాన్ని బేస్ చేసుకుని భూమి అనేది గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 30 degreesగా మనం చూసుకోవచ్చు. ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మొత్తం 360 degrees. గడియారం ఉండేది 12 గంటలు, చూసుకున్నట్లయితే 12 గంటలు, 12 3 36. ఫైనల్గా మనకి 30 degrees రావడం జరిగింది. అంటే గడియారంలో ప్రతి గంటకు కూడా గంటల ముళ్ళు 30 degrees తిరుగుతుంది. అంటే గడియారంలో ఏవేని 2 గంటల మధ్య లేదా ఏవేని 2 ముళ్ళు మధ్య 30 degrees ఉంటుంది. 1 2 దీని మధ్య 30 degrees, 2 3 దీని మధ్య 30 degrees. ఈ విధంగా 30 degrees ఉంటుంది. ఏవేని 2 గంటల మధ్య ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే మనం 30 degrees అని చెప్పాలి. 30 degrees అని చెప్పాలి. అదేవిధంగా మనకి నిమిషాల ముళ్ళును చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకున్నట్లయితే మనం చూడాలి ముందుగా. చూసుకున్న ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాయింట్లు ఏంటి చూడండి. ఫస్ట్ పాయింట్, గంటల ముళ్ళు ప్రతి గంటకి ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది, ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది. చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు ప్రతి గంటకు ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది. చూసుకున్నట్లయితే ఇది గంటల ముళ్ళు అనుకో, గంటల ముళ్ళు ప్రతి గంటకు ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది. చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు ఇది ప్రతి గంటకు అంటే ఇదే కాబట్టి ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది, 30 degrees కోణం తిరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే నిమిషాల ముళ్ళు ప్రతి నిమిషానికి ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది, ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది. చూడండి, నిమిషాల ముళ్ళు ప్రతి నిమిషానికి చూసుకున్నట్లయితే నిమిషాల ముళ్ళు ప్రతి నిమిషానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 నిమిషం, 2 నిమిషం, 3 నిమిషం, 4 నిమిషం, 5 నిమిషం. చూసుకున్నట్లయితే మొత్తంగా 5 నిమిషాలు. ఈ 2 ముళ్ళు మధ్య కోణం ఎంత 30 degrees. చూసుకున్నట్లయితే కాబట్టి 30 degrees బై 5 అంటే 6 degrees అన్నమాట. అంటే నిమిషాల ముళ్ళు ప్రతి నిమిషానికి ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుందంటే 6 degrees కోణం తిరుగుతుంది. 6 degrees కోణం తిరుగుతుంది. అదేవిధంగా గంటల ముళ్ళు ప్రతి గంటకి ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది, 30 degrees కోణం తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ముందు చెప్పేటువంటి టైప్స్ ఆఫ్ లెక్కల్లో చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నిమిషాల ముళ్ళు ప్రతి గంటకు ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది, ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది. చూసుకున్నట్లయితే నిమిషాల ముళ్ళు ప్రతి గంటకు ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది. చూసుకున్నట్లయితే ఒక నిమిషాల ముళ్ళుని తీసుకుందాం. ఒక గంటలో ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది, ఒక చుట్టూరు తిరిగి వస్తుంది కాబట్టి మొత్తంగా ఈ చుట్టూరు మొత్తం 360 degreesగా తీసుకున్నాం కాబట్టి చూసుకున్నట్లయితే నిమిషాల ముళ్ళు ప్రతి గంటకు 360 degreesలను తిరిగి వస్తుంది.
అదేవిధంగా ఇక్కడ చూడండి, గంటల ముళ్ళు ప్రతి నిమిషానికి, గంటల ముళ్ళు ప్రతి నిమిషానికి ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది, ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది. గంటల ముళ్ళు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేది, ఇక్కడ ఉన్న గంటల ముళ్ళు అనేది ప్రతి నిమిషానికి కేవలం ఇది ఇక్కడ, ఇది మీకు క్లారిటీగా చెప్తాను అండి. 1 నిమిషం, 2 నిమిషం, 3 నిమిషం, 4 నిమిషం, ఇది 5 నిమిషం. చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు అనేది, ఈ గంటల ముళ్ళు అనేది ప్రతి నిమిషానికి, అంటే పెద్ద ముళ్ళు అనేది 1 నిమిషం తిరిగేలోగా ఈ గంటల ముళ్ళు అనేది కేవలం 1/2 డిగ్రీ మాత్రమే తిరుగుతుంది. 1/2 డిగ్రీ లేదా 0.5 డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది. 0.5 డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది. కాబట్టి గంటల ముళ్ళు ప్రతి నిమిషానికి ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుందంటే 1/2 డిగ్రీస్ లేదా 0.5 డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది. ఇది ఓకే. ఇంకో మీరు నోట్ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనకి బిట్ల రూపంలో కూడా అడగవచ్చు. రీజనింగ్లో బిట్ల రూపంలో కూడా కంపల్సరీగా అడగవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా బిట్ల రూపంలో కూడా అడగవచ్చు. రీజనింగ్లో గుర్తుపెట్టుకోండి, లెక్కల రూపంలోనే కాదు బిట్స్ రూపంలో కూడా రావచ్చు ఎన్టీపీసీలో. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ప్రీవియస్ రాసాం. చూసుకున్నట్లయితే గంటల ముళ్ళుకి మరియు నిమిషాల ముళ్ళుకి, గంటల ముళ్ళుకి మరియు నిమిషాల ముళ్ళుకి మధ్య తేడా ఎంత? చూసుకున్నట్లయితే నిమిషాల ముళ్ళుకి, గంటల ముళ్ళుకి మరియు నిమిషాల ముళ్ళుకి మధ్య ఒక నిమిషానికి ఎంత తేడా ఉంటుంది? ఎంత తేడా ఉంటుందంటే చూసుకున్న 5.5 డిగ్రీస్ తేడా ఉంటుంది. ఎందుకంటే చూడండి, నిమిషాల ముళ్ళు అనేది ప్రతి నిమిషానికి 6 డిగ్రీల కోణం తిరుగుతుంది అన్నాడు. గంటల ముళ్ళు ప్రతి నిమిషానికి 6 డిగ్రీ కోణం తిరుగుతుంది అంటున్నాను. చూసుకున్నట్లయితే 6లో నుండి 6 డిగ్రీ తీస్తే ఎంత, 6 డిగ్రీ తీసేస్తే ఎంత, 5.5 డిగ్రీ. కాబట్టి గంటల ముళ్ళుకి మరియు నిమిషాల ముళ్ళుకి మధ్య ఒక నిమిషానికి ఎంత తేడా ఉంటుందంటే 5.5 డిగ్రీలు తేడా ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది వాయిస్తో కూడినటువంటిది. మీరు ఏదో ఒకటి నోట్ చేసుకొని తడవుగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి బిట్ల రూపంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బిట్ల రూపంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చూసుకున్నట్లయితే మీకు ఫైనల్గా ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్కి ముందు ఇంకొక 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు కూడా చెప్పుకొని మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. కరెక్ట్గా 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు కూడా చెప్పుకుందాం. కరెక్ట్గా 3 పాయింట్లు, ఆ 3 పాయింట్లను కూడా చెప్పుకుందాం. అది వేస్ట్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, గంటల ముళ్ళుకి మరియు నిమిషాల ముళ్ళుకి ఒక నిమిషానికి మధ్య తేడా ఎంత 5.5 డిగ్రీలు అనేది చెప్పడం జరిగింది. ఈ 5.5 డిగ్రీలు ఉండడాన్ని 2 ముళ్ళుల మధ్య 2 ముళ్ళుల మధ్య సాపేక్ష వేగం అంటారు. చూసుకున్నట్లయితే గంటల ముళ్ళుకి మరియు నిమిషాల ముళ్ళుకి మధ్య 5.5 డిగ్రీల తేడా ఉండడాన్ని సాపేక్ష వేగం అంటారు. బిట్టు అడుగుతాడు
గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య తేడా 5.5 డిగ్రీలు ఉండడాన్ని ఏ వేగం అంటారంటే సాపేక్ష వేగం అని అంటారు. ఈ విధంగా మనకి బిట్స్లు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్ ఏంటంటే చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు మరియు నిమిషాలు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య 0 డిగ్రీస్ అనేది ఎప్పుడు ఉంటుంది? చూసుకున్నట్టు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య 0 డిగ్రీ కోణం ఎప్పుడు అనేది ఉంటుంది. చూడండి, గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య 0 డిగ్రీ కోణం అనేది ఎప్పుడు ఉంటుందంటే చూడండి, 2 ముళ్ళులు కూడా గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 2 కూడా కలిసి సరళ రేఖను ఏర్పరిచినప్పుడు 0 డిగ్రీ ఉంటుంది. అంటే 2 ముళ్ళు కూడా కలిసి ఉన్నప్పుడు మనకి 0 డిగ్రీ అనేది ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు గడియారం ఉంది, ఇది 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 2 ముళ్ళు అంటే ఇప్పుడు గంటల ముళ్ళు మరి అదేవిధంగా నిమిషాల ముళ్ళు. ఈ 2 ముళ్ళు కూడా ఇలా కలవడాన్ని, ఒకే నెంబర్ మీద ఉండడాన్ని, ఒకే నెంబర్ మీద కలిసి ఉండడాన్ని 2 ముళ్ళు కలిసి సరళ రేఖను ఏర్పరిచి 0 డిగ్రీని ఏర్పరచడం అని అంటారు. ఇప్పుడు ఈ 2 ముళ్ళు కలిసి ఉండటం వల్ల ఇక్కడ ఈ 2 ముళ్ళుల మధ్య 0 డిగ్రీ అనేది ఉంటుంది. దీన్నే 2 సరళ రేఖలు 0 డిగ్రీ ఏర్పరచడం అంటారు. ఇలా ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే ప్రతి గంటకు ఒకసారి, అదేవిధంగా ప్రతి 12 గంటలకు 11 సార్లు, అదేవిధంగా ప్రతి 24 గంటలకు 22 సార్లు. అడుగుతాడు, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎప్పుడు 0 డిగ్రీ కోణం ఏర్పరచను? ప్రతి గంటకు ఒకసారి, అదేవిధంగా ప్రతి 12 గంటలకి 11 సార్లు, ప్రతి 24 గంటలకి 22 సార్లు. మనకి లెక్కన ఎలా అడుగుతాడంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ప్రతి గంటకు 0 డిగ్రీ కోణం ఎప్పుడు ఎన్నిసార్లు ఏర్పరచును? ఒకసారి. అదేవిధంగా గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 0 డిగ్రీ కోణము 12 గంటలకు ఎన్నిసార్లు ఏర్పరచును? 11 సార్లు. అదేవిధంగా గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఎప్పుడు 0 డిగ్రీని 24 గంటలకు ఏర్పరచును? 0 డిగ్రీగా కోణం ఉండేటట్లు 24 గంటలు ఎన్నిసార్లు ఏర్పరచును? 22 సార్లు. ఈ విధంగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య 180 డిగ్రీస్ ఎప్పుడు ఉంటుంది? గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య 180 డిగ్రీస్ అనేది ఎప్పుడు ఉంటుంది? చూసుకున్నట్లయితే 2 ముళ్ళులు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకటి ఎదురుగా ఉన్నప్పుడు 180 డిగ్రీస్ కోణం ఏర్పరచును. ఎదురుగా అంటే చూడండి, ఇప్పుడు 1 12 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎదురుగా అంటే ఇక్కడ గంటల ముళ్ళు ఉంటుంది. చూసుకున్నట్లయితే దీని ఎదురుగానే నిమిషాల ముళ్ళు కూడా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ గంటల ముళ్ళు ఉంటుంది, ఇక్కడ నిమిషాల ముళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండడాన్ని మనం 180 డిగ్రీస్ అంటాం. ఇటు 180 డిగ్రీస్, మొత్తంగా 360 డిగ్రీస్. కాబట్టి
రెండు ముళ్ళులు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకదానినొకటి ఎదురెదురుగా ఉన్నప్పుడు 180 డిగ్రీస్ అనేది ఏర్పడును. ఇలా ఎప్పుడు ఏర్పడుతుంది చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు గంటకి ఎన్నిసార్లు ఏర్పరచును 180 డిగ్రీస్గా ప్రతి గంటకు ఒకసారి. అదేవిధంగా ప్రతి 12 గంటలకు 11 సార్లు, ప్రతి 24 గంటలకు 22 సార్లు. ఈ విధంగా అడుగుతాడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 180 డిగ్రీస్ కోణం ఉండేటట్లు ప్రతి 12 గంటలకు ఎన్నిసార్లు ఏర్పరచు 11 సార్లు, మరి 24 గంటలకు ఎన్నిసార్లు ఏర్పరచు 22 సార్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే ఇట్లాగే ఉంటుంది. ఇంకోటి మూడోది చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళ మధ్య 90 డిగ్రీల కోణం లేదా దీన్ని లంబ కోణం అని కూడా అంటారు. 90 డిగ్రీల కోణం లేదా లంబ కోణం ఎప్పుడు ఉంటుంది చూసుకున్నట్లయితే గంటల ముళ్ళు దీనికి డైరెక్ట్గా చెప్పేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది గడియారం 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి ఏర్పడుతుంది ఒక గంటలో ఇక్కడ గంటల ముళ్ళు ఉంటుంది. మనకి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ అయినట్లయితే గంటల ముళ్ళు ఇక్కడే ఉంటుంది. నిమిషాల ముళ్ళు ఎట్లా 3 దగ్గరికి వచ్చే వరకు ఇక్కడ ఒక 90 డిగ్రీస్ ఉంటుంది. మళ్ళీ ఈ నిమిషాల ముళ్ళు ఇలా కదిలి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు 9 కాడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి 90 డిగ్రీస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళ మధ్య 90 డిగ్రీస్ కోణం ఎప్పుడు ఉంటుందంటే ప్రతి గంటకు 2 సార్లు. అదేవిధంగా ప్రతి 12 గంటలకు 22 సార్లు. అంటే మనం గంటకు 2 సార్లు కాబట్టి అట్లా మనం చేసుకుంటాం. ప్రతి 24 గంటలకు 44 సార్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి లెక్కలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా చెప్పిన థియరీ మొత్తం కూడా ఫస్ట్ కాడ నుండి నేను ఏదైతే థియరీ చెప్పానో ప్రతి థియరీ కూడా గుర్తుపెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఈ థియరీ నుండి బిట్స్ అయినా రావచ్చు. మనం చెప్పేటువంటి 3 మోడల్స్లో కూడా మనకి దీని మీదే బేస్ అయ్యి ఉంటాయి. 3 మోడల్స్ రావాలంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి థియరీ మొత్తం కూడా మీకు రావాలా, గుర్తుండాలా. గుర్తుంటేనే మనం వచ్చేటువంటి 3 మోడల్స్ కూడా చేయగలుగుతాం. ఆ 3 మోడల్స్ ఎలా ఉంటాయి చూడండి. మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఎవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ కా నుండి చూడటానికైనా నేను సిద్ధం. మీకు వచ్చేంత వరకు కూడా నేను చెప్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత మీరు హెల్ప్ చేసినట్లయింది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో కోర్స్ కొనలేని వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర చదివే వాళ్ళు ఉంటారు. ఇలా మాకు తెలిసినటువంటి కొంతకన్నా వాళ్ళకి ఉపయోగపడుతుందని మేము ఇలా వీడియోస్ చేయడం జరుగుతుంది. చూసుకోండి. మనకి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే గడియారం చాలా సింపుల్గా ఉండేది అన్నమాట. చూసుకున్నట్లయితే గడియారంలో సమయం 3